ఎందుకు అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి బెస్ట్ టీచర్ అవార్డు నీకే వచ్చింది. బోర్డు దగ్గర నుంచి ఇందాకే మెసేజ్ వచ్చిందమ్మా. అవునా? కంగ్రాచులేషన్స్ వరాహి, యూ డిజర్వ్ ఇట్. టీచర్ మెసేజ్ రాగానే మేడం మాకు వచ్చి చెప్పారు. మేము వెంటనే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అందుకేనా ఇందాక నేను బయట కనిపిస్తే నాతో మాట్లాడకుండా అవాయిడ్ చేశారు? అవును వారాహి, సర్ప్రైజ్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండదా? పైగా మా అందరికి ఇష్టమైన టీచర్ మీరే కదా. అంటే మిగిలిన టీచర్స్ మీకెవరు ఇష్టం లేదా? అమ్మో టీచర్, మమ్మల్ని బుక్ చేయకండి. మేం జెల్సీ ఫీల్ అవ్వలేం వారాహి. పిల్లలందరికీ నువ్వే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు. ఇన్ఫాక్ట్ స్టాఫ్ కి కూడా నువ్వే ఫేవరెట్ టీచర్వే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ వారాహి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై స్కూల్లో పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. నువ్వు ఆ భయాన్ని పోగొట్టావు. నీ టీచింగ్ స్కిల్స్తో లెక్కలంటే ఎంతో ఈజీని అనిపించేలా చేసి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచావు. దానివల్ల పిల్లలకి, పేరెంట్స్కి ఎంతో రిలీఫ్ ఇచ్చావు. అది నా రెస్పాన్సిబిలిటీ సార్. కష్టంగా అనిపించే ఎన్నో విషయాల వల్ల మనలోని భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం పోవాలంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. జీవితంలోంచి ఇది వెళ్ళిపోతూ అన్న విషయం మీద భయం ఉండకూడదు. దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటే జీవితమే బావుంటుంది అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. దాన్ని ఇందులో అప్లై చేశాను. అలా వీళ్ళందరికీ ఇంకా ఫ్యూచర్లో లెక్కలంటే అసలు భయమే ఉండదు. గుడ్, బాగా చెప్పావు. థ్యాంక్స్ టు యువర్ మామ్ ఆల్సో. 1 వీక్లో నా కొడుకు చరణ్ అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. వాడికి ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. సో చరణ్ ఆధ్వర్యంలో నీకు ఈ స్కూల్ తరపున అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాను. అవన్నీ ఎందుకు సార్? ఈ అవార్డు నాకు మాత్రమే వచ్చినట్టు కాదు, నా తోటి టీచర్స్కి, నా స్టూడెంట్స్కి కూడా వచ్చినట్టే. అయినా అందరూ అభినందించారుగా, అది చాలు నాకు. వచ్చిన విజయాన్ని ఇలా అందరికీ పంచుతున్నావంటే అది నిన్ను పెంచిన మీ అమ్మగారి గొప్పతనం. అభినందించేది నిన్నే అయినా ఆనందించేది మీ అమ్మగారు కాదనుకో. క్యారీ ఆన్. వారాహి, నీ చీర చాలా బాగుంది. కొత్త స్టాక్ లో వస్తే నచ్చిందని తీసుకుని ఉంటుందిలే. వాళ్ళ అమ్మగారు చేసే బిజినెస్ కి ఈవిడే బ్రాండ్ అంబాసిడర్ కదా. అయితే సాయంత్రం వచ్చి కొత్త స్టాక్ చూస్తాం. ఓకే, విత్ యువర్ పర్మిషన్ నేను నా క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఓకే 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 ఓకే. టీచర్ పార్టీ లేదా? ఉందిరా. నీకు యూనిట్ టెస్ట్ లో 50 out of 50 వస్తే ఇస్తాను. అంటే ఎవరనేగా? ఈ హాసిని అంటే ఇంకా రాలేదు. ఇప్పటికే 10 డ్రెస్సులు వేసుకొని చూసింది. ఈ సైజ్ కూడా సరిపోదు. ఏంటమ్మా, మీ ఆయన షర్ట్ సైజ్ తెలియకుండానే ఇన్ని షర్ట్స్ ఓపెన్ చేయించారా? గంట నుంచి చూస్తున్నారు. ఇవన్నీ మడత పెట్టుకోవాలంటే మాకు ఇంకో గంట పడుతుంది. సైజ్ తెలియదు మరి ఏం చేయమంటారు? అయినా అలా విసుక్కుంటారేంటి? ఇలా అయితే నేను ఇంకో షాప్కి వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీ ఆయన్ని వెంట తీసుకెళ్ళండి. ఎక్కడి నుంచి వస్తారో మా ప్రాణాలు తీయడానికి. నువ్వేంటి అలా చూస్తున్నావు? తొందరగా మడత పెట్టు. ముందు కనుక్కోరా ఏ సైజో. హాసిని అయిందా? ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే కానివ్వండి. వితౌట్ ఆడియో గుర్తుందిగా సాంగ్? గుర్తుంది గుర్తుంది. 3, 2, 1 గో. అయిపోయిందే.
డ్రెస్ మార్చుకొని వస్తాను. ఈ డ్రెస్ అయినా కొంటావా? ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారా తలలు? అవునండి, మా ఫ్రెండ్ వేసి చూసుకుంది. లోపలుంది సార్, వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా అవన్నీ చేతిలో పట్టుకున్నారంటే అక్కడ పడేయండి. అబ్బా అబ్బా పదండి. మ్, ఏంటమ్మా, ఇందాక అన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నారేంటి? అవి నాకు నచ్చలేదండి. నచ్చలేదా? నచ్చకపోతే ట్రయల్ చేయడం ఎందుకు? ఏది నచ్చిందో అదే వేసుకోవచ్చు కదా. వేసుకోకుండానే నచ్చిందో లేదో ఎలా తెలుస్తుందండి? పైగా క్వాలిటీ కూడా బాగోలేదు. ఏమో, క్వాలిటీ గురించి మాట్లాడొద్దు. మా షాపులో అన్ని నెంబర్ 1 క్వాలిటీ, మీకు తెలీదేమో. అయితే ఏంటండి, మీ షాప్కొస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాల్సిందేనా? కొనుక్కునే ఉద్దేశం లేనప్పుడు రావడం ఎందుకు తల్లి? ఏదైనా నచ్చితే కొందాం అనుకున్నాను, నచ్చలేదు, వెళ్ళిపోతున్నాం అంతే. అయినా వచ్చిన కష్టమన్నీ బలవంతం చేస్తున్నారేంటి? ఇలా అయితే మీ షాప్కి ఎవరు రారు. మాకు కావాల్సిందే అదే, కొనేవాళ్ళు వస్తే చాలు. ఓ ఏలూరు వాళ్ళంతా వచ్చేయక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. సోషల్ మీడియాలో నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మీకు తెలుసా? మీ షాప్ గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టానంటే అంతే. పండగ సీజన్లో 1+3 ఆఫర్ పెట్టినా 10 మంది కూడా రారు. అది ఈ ఏలూరు ఏంజల్ పవర్. ఏంటి అలా చూస్తున్నారు? నీ తెలివితేటలకి మాట రావట్లేదమ్మా, ఇంక దయచేయి. పదండి. చూస్తారేంటి, మడత పెట్టండి, అందుకేగా జీతం తీసుకుంటున్నారు. ఫోన్ ఇవ్వు. ఎంత బాగుందో కదా. ఇది కూడా బాగుంది కదా. బాగుంది. అర్జెంటుగా పోస్ట్ చేయాలి. అన్ని డ్రెస్లు బాగున్నాయి, కనీసం ఒకటైనా తీసుకోవచ్చు కదా. మా అమ్మ ఊరుకోదు కదా, అంత ఖర్చెందుకు, ఇప్పుడు అవసరమా అంటుంది మా కృష్ణమ్మ. అయినా ఫోటోలు తీసుకున్నాను, రీల్స్ చేసేసాను, ఇంకా వాటితో పనేంటి? ట్రెండ్ ఫాలో అవ్వాలంటే షాపింగ్ ఏం చేయక్కర్లేదు, షాపింగ్ మాల్కి వెళ్ళినా సరిపోతుంది. యూత్ కి గొప్ప ఐడియా ఇచ్చావే. పద. ఏలూరు ఏంజల్.